సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకుంటారు. ప్రస్తుతం చాలా మంది రెడీమేడ్ పిండి వంటలపై ఆధారపడుతున్నారు. 10 ఏళ్ల కింద వరకు అంతా ఇంట్లోనే తయారు చేసుకునేవారు. గత కొన్నేళ్లుగా బయట ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సంక్రాంతి పురస్కరించుకుని తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు మహిళలు పిండి వంటలు తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే మారుతున్న జీవన శైలి, ఇంట్లో వాళ్లు ఉద్యోగాల్లో తీరిక లేకపోవడం వల్ల చాలా మంది మార్కెట్లో లభించే పిండి పదార్థాలపై ఆధారపడుతున్నారు. కొన్నేళ్లుగా దుకాణాల్లో ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సంక్రాంతి వేళ పిండి వంటల తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. సకినాలు, అరిసెలు, చేగోడీలు, మురుకులు, గవ్వలు, లడ్డూలు, గరిజెలు ఇలాంటి పిండి వంటలకు గిరాకీ పెరిగింది. ఇందుకు అనుగుణంగానే గ్రామాల్లో కొంతమంది మహిళలు కలిసి పిండి వంటలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చిన్నమెర గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు కొన్నేళ్లుగా పిండి వంటలు తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మన స్వయం కృషి మనం చూపించాలి అని అన్నారు. దాని గురించి మేము సరే అని ఆడవాళ్ళు ఒక నలుగురు కలిపి మొదలు పెట్టామండి. కొద్దిగా 10 రూపాయలతో మొదలు పెట్టాం. ఆ రోజుని సరదాగాని అది ఈ రకంగా ఇంతవరకు ఇలా వచ్చింది. ఇంతవరకు ఇలా చేస్తామని కళ్ళ కూడా నేను అనుకోలే. ఇక్కడ ప్రతిరోజు మామూలుగా స్వీట్లు, ఆటలు, పాలకోవా, పాలబంతులు, పూతరేకులు మొత్తం అన్ని రకాలు 30 రకాల పైనే చేస్తామండి. అన్ని రకాలు రోజు డైలీ వెళ్తాయి. కానీ పండగ వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా, ఏ పండగ దీపావళికి అయితే బూరెలన్నీ, సంక్రాంతికి అయితే అరిసెలు, పాకులు, గోరుమిటీలు అని జంతుకులు అలాగా ఒక 30 రకాల దాకా అమ్మమ్మలో ఎలా రకాలు మనారం అని, బెల్లం మిఠాయి వండలు, లడ్డులు అన్ని రకాలు చేస్తామండి. ఇప్పుడు ఇంకా అక్కడ ఖాళీ ఉండదండి. అప్పుడే మాకు 1వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు నుంచి అసలు ఖాళీ ఉండదు. ఇవ్వలేము కూడానండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. ఫస్ట్ క్వాలిటీ. అప్పుడు నేను ఫస్ట్ మొదలెట్టినప్పుడు ఏ ఆయిల్ వాడానో ఇదే రోజు ఆ ఆయిలే ఆ నెయ్యి వాడతాను. నెయ్యి మార్పు రాదు, ఆయిల్ మార్పు రాలేదు. అందుకనే ఎక్కడున్నా మారుమూల ఉన్నా మన దగ్గర రామచేత్ గారి స్వీట్లు ఏమైనా తినాలి, రుచి చూడాలని ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, కాకినాడ తోడా, వైజాగ్ అన్ని ఇతర దేశాలు నుంచి కూడా మనకు ఫోన్ చేస్తూ ఉంటారు రోజుని. అలా పార్సిల్ కూడా పంపుతాం. అలాగ అందరూ ఆనందపడతారని, మన స్వీట్ అంటే ప్రతి ఒక్కరు ఆనందపడతారు. పొయ్యిల మీద కట్టిపోయలేనండి. అది ఇంకా లేడీస్ అందరూ వీళ్ళందరూ కూడా మా పిల్లలంటే వాళ్ళు అందరూని మా ఊరోళ్ళని బయట వాళ్ళని పెట్టుకోనండి. మన ఊరోళ్ళు మనం ఉండాలి అనుకుంటానండి. 30-40 మంది దాకా పనిచేస్తానండి. పూర్వనే కట్టి పొయ్యిలు పెట్టి ఎలా వంటలు ఉండేవారు అమ్మమ్మ వాళ్ళని, నేను కూడా అదే రకంగా ఎక్కువ గ్యాసులు వాడకుండా కట్టి పొయ్యిలు ఎక్కువ వాడతాను. మనారం, బెల్లం మిఠాయి వండలు, జంతుకులు, ఆకుపొకడీలు, అప్పడాలు ఇవన్నీ అన్ని రకాల హాట్లో ఒక 5-6 రకాలు చేస్తానండి. స్వీట్లు అయితే 30 రకాల దాకా కాదాలతో సహా అన్నీ చేస్తాను. రేటు నేను 3 సంవత్సరాల నాడు పెంచానండి. అప్పటి నుంచి మళ్ళీ నేను పెంచలేదు. రేటు గురించి ఎవరు ఆలోచించారండి ఇక్కడ. అంటే వాళ్ళు క్వాలిటీ చూసుకుంటారు. బాగుండాలి కదండి, తింటే బాగుండి ఇలా ఉండాలి, రుచిగా ఉండాలి. అది రుచిగా ఉంటాయి కదా అని ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి వస్తారు. ఒక అరగంటలో ఇచ్చే ఆర్డర్ ఉంటుందండి. ఒక నెల ముందు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు 100 కేజీలు ఏదైనా కావాలంటే వెంటనే ఒక గంటలో తయారు చేసి ఇవ్వగల శక్తి ఉంది నాకు. 30 మంది అందరం ఉన్నామంటే గవ్వ అన్నీ అయిపోతాయి కదండి. ఇప్పుడు ఒక ఆయన వచ్చి మాట్లాడారు. ఎప్పుడైనా ఇప్పుడు అరగంటలో అన్నారు, 25 కేజీలు అన్నారు. గవ్వ చేసి ఇచ్చేసామండి. అప్పుడు చెప్పేసి వెళ్ళిపోయారు. పూర్వం సాంప్రదాయం ప్రకారంగా ఎలా చేసేవారో అయ్యే వాడతానండి. అదే వాడతాను, అయ్యే చేస్తాను. ఇంక రెండోది ఏమి చేయనండి. కొత్తగా వచ్చినాయని ఎవరో చేశారు మనం చేయడం కదా. అన్నీ బజార్లో దొరుకుతాయండి. ఇక్కడ దొరకని, బజార్లో దొరకనే మనం చెయ్యాలి. పూతరేకులకు బాగా స్పెషల్ ఇక్కడ. తీరికలేని జీవితాల కారణంగా ఇళ్లలో తయారు చేసుకోవడం బాగా తగ్గిపోయింది. సంక్రాంతికే ప్రత్యేకమైన సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు వంటి రకరకాల పిండి వంటలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాలు, విదేశాల్లో ఉంటున్న తమ బంధుమిత్రులకు సైతం పిండి వంటలు పంపిస్తూ ఉండడం విశేషం. విలువైన సమయం వృధా కాకుండా, ప్రయాస పడకుండానే పిండి వంటలు కొనుక్కుని ఇంటిల్లిపాది పండగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. మొదలు పెట్టేటప్పుడు భీమవరం ఏరియాలో నేను ఒక్కదాన్ని ఫస్ట్ మొదలు పెట్టాను. మళ్ళీ అందరు నన్ను చూసి ప్రతి ఒక్కరు భీమవరం 10-20 ఉన్నాయండి. మనమే కాదు,
వాళ్ళకు కూడా 30 మంది 50 మంది వాళ్ళకు కూడా ఉపాధి కలిగించి వాళ్ళు ఏ కష్టపడకుండా ఉండాలని కోరిక నాది ఫస్ట్. ఎక్కడి నుంచో వస్తారండి. అమెరికా కూడా రోజు పంపుతాం, లండన్, బెంగళూరు ఇవన్నీ మొత్తానికి అన్ని రకాలే వెళ్తాయి, అన్ని ఊళ్ళు వెళ్తాయండి, అన్ని దేశాలే వెళ్తాయి. కొరియర్లో చేసి పంపేస్తామండి. లేదంటే వాళ్ళు వచ్చి కొరియర్ చేయించుకుని పట్టుకెళ్ళి వాళ్ళు పంపుకుంటారు. నేను రోజు హైదరాబాద్ ఇంకా ప్రతిరోజు హైదరాబాద్ వెళ్ళిపోతాయండి. సరుకు బాగుంటేనే కదండి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. బాగోలేదంటే మన్నాడు ఎవరు రారు కదండి. మనం వాళ్ళకంటే అప్పుడు ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళిన దానికంటే పంపడం మనం మెయిన్ చూసుకోవాలండి. మన సరుకు బాగా పంపాలి, వాళ్ళు తినాలి, మళ్ళీ ఇంకోసారి రావాలి. పెళ్లి రోజుల్లో అసలు సార్లు ఖాళీ ఉండదండి. ఎక్కడి నుంచో వచ్చి ఒక రకానికి 1000 బాక్సులు కావాలని అడుగుతారు, 2000 బాక్సులు కావాలంటారు. 100 కాంచి 1000 దాకా అలాగే 2000 చేయించుకున్న చాలామంది ఉంటారండి. ఎక్కడికైనా హైదరాబాద్ అయినా, కాకినాడ అయినా, బెంగళూరు అయినా పంపగలిగే శక్తి మాకుంది. అలవాటు పడిపోయాం కదండి. పంపేస్తామమ్మా, మీరేం కంగారు పడొద్దని మేము వాళ్ళకి గుమ్మకాడ పెట్టుకెళ్ళి చెప్పే బాధ్యత మాది. ఎవరికైనా కూర్చోబెట్టి ఇవ్వటమేనండి మేము. అయిపోయింది పట్టుకెళ్ళిపోయిన బాక్సులు అయిపోయిన మాట ఎప్పుడు రాదండి. ఫ్రెష్గా చేసిస్తాం తాజాగా. బండి అక్కడ వచ్చి వాళ్ళు పెట్టుకున్న మేము చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడన్నా ఎలా పెట్టేసండి ఇచ్చేసి వారం రోజుల ముందు పెట్టేసి ఆ బాక్సులు ఇవ్వటం అనేది ఇప్పుడు జరగలేదు. అక్కడ పెళ్ళి అవుతాండి, ఇక్కడ బాక్సులు పంపుతానండి. అందుకు సరుకు బాగుంటుంది కదా నిల్వ అవ్వకుండా అని, అందుకు మనల్ని నమ్ముతారండి వాళ్ళు. కాటాల కాడ కానీ వాళ్ళు ఎవ్వరూ వచ్చి మన దగ్గర కాటా చూపించమని అడిగారు ఉండరండి. మనలో పొరపాటు వస్తే వాళ్ళు అడుగుతారు. మనం ఎప్పుడు పొరపాటు అనేది జరగటం అనేది లేదు. కేజీ అయినా అంతే, 1000 కేజీల తూకమైనా అంతే. వాళ్ళకి ఏ పొరపాటు లేకుండా పంపుతామండి. రెడీమేడ్ పిండి వంటల తయారీ కేంద్రాలు మహిళలకు ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉండడం, అందరికీ అన్ని పిండి వంటలు రాకపోవడం వల్లే తయారీ కేంద్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమగా మారిపోయాయి.